నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రొంపిచెర్ల నుండి కర్లకుంటకు 2 కోట్లతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రొంపిచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద యూరియా సకాలంలో అందించారని సిపిఐ రైతు సంఘం ధర్నా. గ్రామ స్థాయిలో యూరియా అవగాహన బృందాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. నకరకల్లు మండల కేంద్రంలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు. టీచర్గా మారిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. గ్రామీణ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట సెగ్మెంట్లో రొంపిచెర్ల నుండి కర్లకుంటకు వెళ్లే రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్లతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చదలవాడ ఇటీవల మంత్రి పవన్ కళ్యాణ్ ని రహదారుల నిర్మాణాలపై కలవటం జరిగిందన్నారు. ఈ మేరకు మండలంలో 5 కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్న ఎమ్మెల్యే మండలంలోని గ్రామాల్లో రహదారులు అవసరమైతే బీటీ రోడ్లు లేదా గ్రావెల్ రోడ్డు నిర్మాణాలకు నివేదికలు తయారు చేసి ఇవ్వాలన్న ఎమ్మెల్యే నరసరావుపేటని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్న ఎమ్మెల్యే చదలవాడ. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. మరి కలిసిన వెంటనే కూడా ఇంతకుముందు కొత్తపల్లి నుంచి కోటప్పకొండ దాకా 4 కోట్ల రూపాయలు బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లకుంట దాకా 2 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా చోట్ల కూడా వేరే రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ అయితే 2 కోట్ల రూపాయలతోటి రొంపిచెర్ల దగ్గర నుంచి అదేవిధంగా కర్లకుంట దాకా బీటీ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి రొంపిచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రాబోయే కాలంలో పల్లెటూరులో ఉన్న ప్రతి రోడ్డు కూడా మరి బీటీ రోడ్లుగా మార్చుకోవడానికి, మరి ఏదైనా అవసరం చోట గ్రావెల్ రోడ్డు వేయడానికి కూడా మెటల్ రోడ్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చాలా బాగుంది. అన్ని విధాల ప్రభుత్వం సహకారం అందజేస్తుంది. మరి నాయకులందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేయాలి వీటన్నింటి కూడా మనకి డిపిఆర్లు తయారు చేస్తే కనుక వాటిని ఎమ్మటే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరం కూడా మరి రొంపిచెర్ల మండల నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపులో భాగంగా సోమవారం రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరతకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత లేదని చెప్పడం సరైంది కాదని, రైతుల వద్దకు వచ్చి యూరియా కొరత ఉందో లేదో చూడాలని డిమాండ్ చేశారు. మరి రొంపిచెర్ల మండల కేంద్రమైనటువంటి తహసీల్దార్ గారికి ఈరోజు సిపిఐ రైతు సంఘం తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందుట్లో నాగార్జున సాగర్ నీళ్లు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా వరి నాట్లు కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది రైతులకి యూరియా, డిఏపి అందట్లేదు. దాన్ని పరిశీలించి అదేవిధంగా కింది స్థాయిలో ఉన్నటువంటి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా యూరియా, డిఏపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యూరియా గురించి రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. వీఆర్ఓ, మహిళా పోలీస్, వ్యవసాయ, ఉద్యాన సహాయకుల బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం మధ్యాహ్నం యూరియా అంశంపై జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవగాహన బృందాలు ప్రతి రైతు వద్దకు వెళ్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న విషయం వివరించాలన్నారు. యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు చేసిన భూమికి అవసరమైన యూరియా రైతులకు లభించిందా అనే అంశాలపై అధికారులకు నివేదిస్తారన్నారు. వారం రోజుల పాటు అవగాహన బృందాలు గ్రామాల్లో పర్యటించారన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్న విషయం స్పష్టం చేస్తూనే అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు. నరసరావుపేట సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో 122 అర్జీలు అందాయని తెలిపారు.
నరసరావుపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కదం నాగజ్యోతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ని తనిఖీ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి ఈ వార్డులో ఉన్న నాయకులు అందరూ కూడా కార్యకర్తలు రావడం జరిగింది. మరి పొద్దున్నే 7ంటికి 5 రూపాయలకి వేడివేడి ఇడ్లీ, వేడివేడి పూరి ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి, శుభ్రంగా ఉంది. వాటర్ సప్పు కూడా శుభ్రంగా ఉంది. అదేవిధంగా దీనికి మరి మినరల్ వాటర్ కూడా ఇస్తున్నాము. మరి రేపు తొందరలో RO ప్లాంట్ కూడా ఒకటి శాంక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. P4 కార్యక్రమం ద్వారా RO ప్లాంట్ ఇక్కడ స్టేడియం దగ్గర కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తినడానికి వస్తారో పొద్దున్నే వారు కూడా చాలా డిసిప్లిన్గా ఉండి జాగ్రత్తగా తిని వెళ్ళాలి. కొంతమంది తాగుబోతులు వచ్చి ఇక్కడ గొడవ చేయటం, పళ్ళాళ్ళు ఇసిరేయటం, పనాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం చేస్తూ ఉన్నారు. అవి చేయకూడదు అట్లా. ఎందుకంటే ఇది ప్రజల కోసం మనం పెట్టింది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత 16 నెలల నుంచి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నాం. మనం ఎంతో శుభ్రంగా ఉంది. అంతకుముందు 4-5 ఏళ్ళు మీరు చూశారు ఇక్కడ తాగుబోతులు, గంజాయిలు, బాటిల్స్, వీరి బాటిల్స్ అన్నీ ఉండేవి. నరసరావుపేటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ మీడియాతో మాట్లాడుతూ రేపు వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే రైతు పోరు నిరసన ర్యాలీ 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకిచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం జోడించి రైతులకు అందజేశామని, దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుందని కనుమూరి బాజీ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోర్ అని చెప్పి ఒక నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. రైతులకు 2019 నుంచి 24 మధ్య రైతులకు తీవ్ర అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 ముందు రైతులు ఆనందంగా ఉన్నారు. మళ్ళీ 24 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఏదైతే ప్రకటించామో ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జోడించి రైతుల ఖాతాల్లో వేస్తే ఇవాళ రైతులు కళ్ళల్లో ఆనందాలు ఉన్నాయి. జల కళ ఉంది. ఇవాళ కాలువలు వచ్చినాయి, రైతులు పంటలు పండించుకుంటున్నారు, రైతులు ఆనందంగా ఉన్నారు. రైతుల్లో కూడా ఈ రాజకీయాల చిచ్చు పెట్టి రైతాంగాన్ని కూడా ఆగం చేయాలనేటువంటి ప్రయత్నమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ నిరసనలకి వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులవుతారు. నరసరావుపేట ప్రకాష్ నగర్లోని తిలక్ స్కూల్ మరమ్మతుల భాగంగా ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తరగతి గదుల్లో విద్యార్థులకు వివరించారు. కొంతసేపు విద్యార్థులతో మాట్లాడి టీచర్గా వారికి పాఠాలు బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పొలం పోయి పని చేస్తేనే బడికి పోనిచ్చేవాళ్ళు. రొంపిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO డాక్టర్ పద్మావతి సోమవారం తనిఖీ చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అవార్డుల ఎంపిక కార్యక్రమాల భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని సేవలు, వసతుల గురించి పరిశీలించినట్లు, నివేదికలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు జగన్మోహన్ రెడ్డి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవార్డులో భాగంగా మాకు కొన్ని BScలు అలాట్ చేశారు. అవి సూపర్వైజ్ చేసి రిపోర్ట్ అనేది మేము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దానిలో భాగంగా ఈరోజు రొంపిచెర్ల BScని విజిట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన క్వశ్చనర్ ప్రకారంగా అన్నీ మెయింటైన్ చేస్తున్నారో లేదో చూడడం జరిగింది. వీళ్ళైతే 100% అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ విషయంలో అయితే తృప్తిగానే ఉంది. తర్వాత డాక్టర్ అడిగి తెలుసుకున్నప్పుడు ఇక్కడ అన్ని అంటే జ్వరాల గురించి అయితే మేము సర్వే చేయమని చెప్తూ ఉన్నాం. ఆశాల్ని, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడికక్కడ రక్త పరీక్ష చేయడం కానీ, లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి పంపించడం కానీ. సో ఇక్కడికి వస్తే మనకు ఇంకా వేరే రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుద్ది. సో ఆ రక్త పరీక్షలన్నీ చేసి ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఉచిత బస్సు పథకం వలన నష్టపోతున్న ఆటో కార్మికులకు 30,000 రూపాయలు ఇవ్వాలని 2019 మోటార్ వాహన సవరణ చట్టం BNSS చట్టంలో ఉన్న హిట్ అండ్ రన్ సెక్షన్ 106/1, 106/2 రద్దు చేయాలని కోరుతూ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్కి పల్నాడు జిల్లా ఆటో, ట్రాలీ ఆటో, మినీ గుడ్స్ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఉన్నటువంటి రవాణా రంగం, అటు ప్రజా రవాణా రంగం కావచ్చు,
అలాగే గూడ్స్ రవాణా రంగం కావచ్చు, ఈ రెండింటి మీద ఒక సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు ప్రభుత్వానికి వస్తూ ఉంది. అటువంటి ఈ రంగాన్ని కుదేలు పరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2019 మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అది కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి ఆటో రంగాన్ని, కీలకంగా ఉన్నటువంటి ఆటో రంగాన్ని దెబ్బతీస్తూ ఉంది. దీనివల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నటువంటి సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ఈ ఆటో కార్మికులకి ఆర్థికంగా భారమైనటువంటి ఈ ఉచిత బస్సు సమస్య వల్ల నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి 30,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ డిమాండ్ని మీరు ఈరోజు ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. నగరికల్లు మండల పరిధిలో ఏపీఎం వారి సిబ్బంది, ఈఓఏ, సీసీలు, ఏపీఓ వారి సిబ్బంది నిరక్షరాస్యులను గుర్తించి తద్వారా సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి కృషి చేయాలి. నిరక్షరాస్యులను అక్షరాలు నేర్చుకోవడం ద్వారా తమ జీవితాన్ని, భవిష్యత్తుని సుందరంగా మార్చుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ సురేష్, ఏపీఎం సమాధానం, ఏఈఓపీఆర్డి శివప్రసాద్, ఏపీఓ ప్రసాద్, పీఈటీ వయోజన విద్యా సూపర్వైజర్ డి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులని అందరినీ అక్షరాస్యులుగా తయారు చేయాలని ప్రియతమ విద్యాశాఖ మంత్రి గారి యొక్క సంకల్పం మేరకు మనం ఈరోజు ఈ నకరకల్లు మండలంలో అంతర్జాతీయ అక్షరాస్యత ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ ర్యాలీలో మరి నిరక్షరాస్యుల్ని ఈ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నిరక్షరాస్యులను గుర్తించడం, నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తయారు చేయడం అనేటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ ఫైర్. హుందా రాజకీయాలకు మంత్రి నారా లోకేష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. అవినీతి కంపుతో నిండి ఉండే నువ్వా టీడీపీ నేతల గురించి మాట్లాడేది? మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మీ తప్పులను ఎత్తి చూపుతున్నారని ఎల్లో మీడియా అనడం సిగ్గుచేటు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి పనులు మొత్తం కక్కించడానికే రెడ్ బుక్. వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లారు. నారా లోకేష్ పేరు చెబితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సత్తెనపల్లికి లాటరీ సంస్కృతి అనేది తెచ్చింది అంబటి రాంబాబు కాదా? నియోజకవర్గ పరిధిలో ఇసుక, గ్రావెల్, లాటరీ మొత్తం మీ తమ్ముడు నడిపించలేదా? నీవు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి వెలికి తీయడం కోసమే విజిలెన్స్ విచారణ. ఈ అసత్య ప్రచారాలు, తీవ్రమైనటువంటి పదజాలంతో భాషా సంస్కృతి లేకుండా మాట్లాడేటటువంటి రాజకీయ విధానాలకి తెరలేపినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని, అలాగే అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ని ఎవరైతే వాస్తవాలను వెలుగు తీసుకొస్తున్నారో పత్రికాధినేతలు, పత్రికా విలేకరుల మీద, పత్రికా రిపోర్టర్స్ మీద అదే తంతుగా పెట్టుకొని అనేకమైనటువంటి దుష్ప్రచారాలకు తెరలేపుతా ఉన్నాడు. 2019 నుంచి 2024 మధ్య భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అవినీతి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతలూరు గ్రామానికి చెందిన స్థానికులు సాతలూరు నుండి చందవరం వెళ్లే ప్రధాన రహదారిలోని బీసీ కాలనీ వద్ద వర్షాలు పడినప్పుడు సైడ్ కాలువ నీళ్లు రహదారిపైకి వచ్చి నిలవగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని, నీళ్లు ఇళ్లలోకి చేరి పాములు, కప్పలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని, తమ సమస్యని పరిష్కరించాలని కలెక్టర్కి అర్జీ అందజేసిన గ్రామస్తులు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతలూరు గ్రామంలో సైడ్ కాలువలు కొన్ని సంవత్సరాలుగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సైడ్ కాలువలో నీళ్లు పోనీకోకుండా కొంతమంది మమ్మల్ని ఆపుతున్నారు. రోడ్ల మీద కూడా నీళ్లు పోతున్నాయి చాలా. మాకు సైడ్ కాలువలు పోనీకోకుండా మట్టి అడ్డంగా వేసి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఆ విలేజ్లో విఆర్ఓ, ఎంఆర్ఓ కూడా మేము అడిగినా మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియట్లేదు అని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మేము ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఏర్పాటులో రొంపిచెర్ల నుండి కర్లకుంటకు 2 కోట్లతో బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రొంపిచెర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద యూరియా సకాలంలో అందించారని సిపిఐ రైతు సంఘం ధర్నా. గ్రామ స్థాయిలో యూరియా అవగాహన బృందాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. నకరికల్లు మండల కేంద్రంలో 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు. టీచరుగా మారిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.